కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం వేల కోట్ల ప్రజాధనం వృధా చేసిందన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. ప్రాణహిత దగ్గర అందుబాటులో ఉన్న నీటిని వాడుకొని బ్యారేజ్ కట్టాలని నిపుణులు చెప్పినా బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదన్నారు. కాగ్ రిపోర్టులో ప్రాజెక్టుపై వాస్తవాలు చెబితే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అబద్దాలు, కాగ్ చెప్పిన వాస్తవాలు అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టీజేఎస్ ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించారు. చర్చా కార్యక్రమంలో టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వివిధ పార్టీల నేతలు, మేధావులు అటెండ్ అయ్యారు. అప్పటికే ఇంజనీర్స్ డిజైన్ చేసినటువంటి తుమ్మిడాటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఎక్స్పెండిచర్ అయింది. సో సుమారుగా 9,000 కోట్లు ఆల్రెడీ ఎక్స్పెండిచర్ అయింది. దాని అర్థం ఏంటంటే దట్ ప్రాజెక్ట్ అనేది మొదలైపోయింది. నేనేమంటున్నానంటే అలాంటి ఒక ఫీజిబుల్ ప్రాజెక్ట్ని ఆపేసి దుర్మార్గపు ఆలోచనతో రీడిజైన్ పేరు మీద మొత్తం నాశనం చేశాడో ఈ డెసిషన్ ఎవరిది? కేసీఆర్ తీసుకున్నాడు. సో కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. నాట్ లెస్ దాన్ దట్. అంటే 9,000 కోట్ల రూపాయలు తమాషానా? 1,00,000 కోట్లు తమాషానా? ఇంకా 50,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప పనికిరాదు అంటున్నావు తమాషానా? అసలు నువ్వు ఇంజనీర్వా? నువ్వు ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకున్నావు ఇట్లా నువ్వు? సో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రిని, ఆ రోజు ఉన్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్ని, ఆ రోజు ఉన్నటువంటి టెక్నికల్ శాంక్షన్ ఇచ్చిన చీఫ్ ఇంజనీర్ని, వీళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి. తక్షణమే అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికి ఎంత ధైర్యం అండి ఇది? ఏం అబద్ధాలు ఇవి? ఏదో మూడు పిల్లర్లు గుంగినాయి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అరే దట్ ఈస్ ది ప్రాజెక్టు. మొత్తం వాళ్ళు చెప్పే 500 టీఎంసీలు 400 టీఎంసీలు వాటర్ అనేది అక్కడి నుంచి 80% 85% వాటరు ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ చేయాలి. అలాంటి ప్రాజెక్టు మొత్తం ఇప్పుడు ఆపేయాల్సి వచ్చిందంటే ఈ దొంగలు అంటారు ఇప్పుడు కూడా ఏమైంది, నీళ్ళు ఇవ్వచ్చు కదా, అంత పంటలు ఎండిపోతున్నాయి అంటే చాలా తమాషాగా మాట్లాడుతున్నారు. అరే అక్కడ నీళ్ళు ఎట్లా నిలబడతాయి? నువ్వు అసలు నీళ్ళు అక్కడ ఒక చుక్క కూడా నిలవడానికి లేదు కదా. నీళ్ళు నిలబడితే మిగతా పిల్లర్లు కొట్టుకుపోతాయి. అంటే అట్లాంటి కొట్టుకుపోయే పిల్లర్లు కట్టినటువంటి ప్రాజెక్టును కట్టించి ఇప్పుడు మళ్ళీ ఏదో చిన్న విషయం అనేది మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇంత దుర్మార్గపు అంటే ప్రజలని మాసిపూసి మారడికాయ చేసే ఆ మనస్తత్వంతోనే, ఆ అహంకారంతోనే, ఆ అవినీతితోనే ఓడిపోయి అంటే ప్రజలకి మనము చెప్పాల్సిన అవసరం రిపీటెడ్గా చెప్పాలి. వాళ్ళు రిపీటెడ్గా బద్దలాడుతున్నారు. మనం కూడా రిపీటెడ్గా మీరు దొంగలు 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 అని చెప్పాల్సిందే. లేకపోతే అది కరెక్ట్ కాదన్నమాట. అది రాజకీయంగా దీన్ని తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ 1,00,000 కోట్లు పోయినాయి రావు, మళ్ళీ రావు. కానీ ఇంకొక 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గమనించాలి మీరు. అది ఇంకో 50,000 కోట్లు ఖర్చు పెట్టకపోతే అది లాజికల్ అని రాదు. అంటే ఇంకో 50,000 కోట్లు అంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. నేను రిపీటెడ్ అంటున్నాను. క్యాగ్ నివేదిక ప్రధానంగా లేవనెత్తిన అభ్యంతరాలు చాలా ఉన్నాయి. వాళ్ళు అసలు ఈ నీళ్లు లిఫ్ట్ చేసి అందించటం చాలా కష్టం. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇవాళ 40,000 ఎకరాలకు మించి ఆయకట్టును అభివృద్ధి చేయలేదు. ఇన్ని రకాలుగా వాళ్ళు దీని విషయంలో అభ్యంతరాలు లేవనెత్తి అసలు ప్రత్యామ్నాయాలు మల్లన్న సాగర్ నిర్మాణానికి వస్తే భూకంపానికి అవకాశాలు ఉండే ప్రాంతంలో నిర్మించారు. అది ఉపయోగించుకోవటం చాలా కష్టమని. మల్లన్న సాగర్ నుంచి ప్రాజెక్టు 6 నెలలు అయితే పూర్తి అవుతుంది అనగా ఒక తాత్కాలికమైన కాలువను దవ్విండ్రు కొండపోచమ్మ సాగర్ నింపటానికి. ఆ తాత్కాలికమైన కాలువకు 70 కోట్లు. దానికి ఈ రకంగా ఒక ప్రాజెక్టు కుంగిపోవటం అనేది ఇది చాలా అరుదుగా జరిగింది. తెలంగాణలోనైతే ఏ ఒక్క ప్రాజెక్టు ఈ రకంగా కుంగిపోలేదు ఇప్పటి వరకు. చాలాసార్లు నేను అడుగుతా ఉన్నా, ఇంటికి ఒక పిల్లర్ కుంగితే ఇల్లు నిలుస్తుందా అని అడుగుతున్నా. ఎట్లయితే నిలవదో ఇది కూడా అంతే. నువ్వు మొత్తానికి ఒకటే బ్యారేజ్ మీద వాళ్ళు కాంక్రీటు దాన్ని వేయటం జరిగింది. అది ఉండటం చాలా కష్టము. కాబట్టి దాన్ని సమగ్రంగా సమీక్షించవలసిందే. కాళేశ్వరం అంటే కేవలం మా మేడిగడ్డ ఒకటే కాదు. కానీ మేడిగడ్డ 80% నీళ్లు మేడిగడ్డ నుంచే లిఫ్ట్ చేస్తామని, అది లేదు అంటే ప్రాజెక్ట్ లేనట్టే లెక్క. ఇవాళ నీళ్లు ఆపొద్దని కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఈయన నీళ్లు దాన్ని తొందరగా కట్టి ప్రాజెక్టుకు నీళ్ళు ఇస్తే ఏం బాయినది. రేపు కట్టినాక కూలితేనేమో సరిగ్గా కట్టలేదంటారు, కట్టకపోతే ఎందుకు కట్టలేదని అంటారు. 2 రకాలుగా కూడా ఇది ఒక మూర్ఖపు ఆలోచన ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటిది.
ఈ ఆలోచనలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని వాటిని మనం అందరం కూడా ఈ ఆలోచనలను ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంది. 25,000 కోట్లు అప్పులు కట్టడానికి పోతే రాష్ట్ర బడ్జెట్లో 35,000 కోట్లు ఖర్చు అంటే ఎంత ఇబ్బందో మీరు ఆలోచన చేయండి. అందుకని సరి అయినటువంటి విచారణ లేకుండా దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఖర్చు చేయరాదు అనేది మనం అందరం కూడా ఒకటి గట్టిగా డిమాండ్ చేయాలి, ప్రజలకు కూడా చెప్పవలసిన అవసరం.